హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే మన కిచెన్లో కమ్మటి స్నాక్స్ చేయబోతున్నాం. ఏంటి అంటే అవి బెల్లం గవ్వలు ఫ్రెండ్స్. బెల్లం గవ్వలకు కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కేజీ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ బొంబాయి రవ్వలో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేద్దాం, ఎందుకంటే కొంచెం స్వీట్కి కొద్దిగా సాల్ట్ వేస్తే సెట్ అవుతుంది, స్వీట్ తక్కువగా ఉన్నా కానీ. ఇప్పుడైతే మనము కొంచెం వేడి వాటర్ పెట్టుకొని మొత్తం కలుపుకుందాం చపాతీ పిండిలాగా. వేడి నీళ్ళతోటి ఈ నూక మొత్తం బొంబాయి రవ్వ ఫ్రెండ్స్. బొంబాయి రవ్వ అయితేనే బెల్లం గవ్వలకి బాగుంటుంది. మళ్ళీ మైదా పిండి అలా ఏది మంచిగా అనిపించవు ఫ్రెండ్స్, మంచిగా రావు కూడా. కొంచెం మైదా పిండి లేకపోతే పూర్తిగా బొంబాయి రవ్వ యూజ్ చేయండి. కానీ ఈ బొంబాయి రవ్వ కలుపుకునేసరికి చాలా టైం పట్టిద్ది. వేడి నీళ్ళతోటే కలుపుకోవాలి, చల్ల నీళ్ళతో రాదు ఫ్రెండ్స్. మనమైతే స్టవ్ వెలిగించి వేడి వాటర్ కాగబెట్టుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించాం కదా, ఇప్పుడు నీళ్ళు పెట్టేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, గిన్నెలు అయితే మనము వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఇలా కాగబెట్టిన తర్వాత పిండి కలుపుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు అయితే మరిగాయి, అయిగోండి పొగ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాం. ఎక్కువ మరిగినా కానీ కలుపుకోవడానికి కాలిపోతుంటుంది చెయ్యి మటుకు, అందుకే లైట్గా కాగబెట్టాలి పొగ వచ్చేటట్టుగా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఈ వేడి వాటర్ తోటి ఆ బొంబాయి రవ్వ అంతా మన చపాతీ పిండిలాగా కలుపుకుందాం. చాలా టైం పట్టిద్ది కాబట్టి ఫ్రెండ్స్. ఇదిగోండి కొద్దిగా వాటర్తో ఇలా ఫస్ట్ వేడి నీళ్ళు కదా, ఒక స్టిక్తో ఇలా కలుపుకోవాలి మొత్తం రవ్వ కలిసేటట్టుగా. చల్లారిన తర్వాత మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవడమే ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. మళ్ళీ రవ్వ అనేది జోరు అయిపోతుంది, లూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి బొంబాయి రవ్వ మొత్తం ఇలా చపాతీ పిండిలాగా కలుపుకున్నాం కదా. మనం కలిపేటప్పుడు ఇలా రవ్వ లేకుండా మెత్తగా చపాతీ పిండిలాగా రావాలి. కాకపోతే ఒక 20 మినిట్స్ పట్టిద్ది ఫ్రెండ్స్ టైం అయితే. ఇప్పుడు మనం బెల్లం గవ్వలు చేద్దామంటే ఒక 2 నిమిషాలు పక్కన పెడదాం. పిండి మెత్తగా అవుతుంది, మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఉంటే వంట సోడా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేకుంటే లేదు. మనమైతే సాల్ట్ వేసాం కాబట్టి. ఇప్పుడైతే మనము ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ పిండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ చెక్కకి కొద్దిగా నూనె అప్లై చేసేసి ఇంకా బెల్లం గవ్వలు ఇలా తయారు చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా వేసి ఇలా అనుకోవడం. ఇదిగోండి చాలా మెత్తగా బాగా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి చిన్న బాల్స్ చేసి పెట్టుకోవాలి మనము. ఇప్పుడైతే ఇదిగోండి నేను ముందే ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో, కొంచెము గవ్వలు కూడా ఆరుతాయి, కాలడం కూడా బాగా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఫ్రెండ్స్. తినేటప్పుడు స్వీట్గా అందు కరకరలాడుతూ. ఇప్పుడు ఇవన్నీ నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం మనము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా. మనం ఇప్పుడు బెల్లం గవ్వలు ప్రిపేర్ చేద్దాం, తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ గవ్వలు కాల్చుకోవడము. ఇవన్నీ ఒక చిల్లు గిన్నెలకి తీసి పెట్టుకుందాం పక్కకి. ఇంకా సేమ్ అన్నీ ఇలాగే కాల్చుకోవడం ఫ్రెండ్స్. ఇవిగోండి గవ్వలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనమైతే బెల్లం పాకం పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇవిగోండి గవ్వలు అయితే రెడీ అయిపోయాయి కదా, చూడండి ఎంత గుల్లగా మంచిగా వచ్చాయి. ఇప్పుడు పాకు పట్టేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి బెల్లం అంతా తుడుము పట్టేసాం కదా. నేనైతే కేజీ రవ్వకి 3/4 కేజీ బెల్లం తీసుకున్నాను ఫ్రెండ్స్, కొద్దిగా ఎక్కువే ఉండిద్ది. ఈ గవ్వలకి ఈ బెల్లం సరిపోయిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పాకు పట్టేద్దాం.
మరీ తీయగా ఉన్నా కానీ అంత ఇదిగా అనిపించవు ఫ్రెండ్స్, టేస్ట్గా అనిపించవు. తీయగా ఉంటే కొంచెం మీడియంగా ఉండి కరకరలాడుతూ ఉంటాయి కదా గవ్వలు, తినేటప్పుడు స్వీట్గా బాగుంటుంది బెల్లం గవ్వలు. ఇప్పుడు పాకు పట్టేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించాం కదా, గిన్నె పెట్టేసి మనమైతే ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకుందాం. ఎంత స్వీట్ వేసుకోవాలి, మనం ఎంతైతే తింటే అంత తీపి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు, కాబట్టి దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బెల్లం వేసాము కదా, నేనైతే ఒక చిన్న గ్లాసులోకి వాటర్ వేస్తున్నాను బెల్లం కరగడానికి. కొద్దిగా చాలు ఫ్రెండ్స్ నీళ్ళు అయితే. ఇప్పుడు బెల్లం అంతా మంచిగా కరిగిద్ది ఫ్రెండ్స్. బెల్లం పాకం అంతా వచ్చేసింది. ఇదిగోండి ఇలా నురుగులాగా వచ్చినప్పుడు మనకి పాకు వచ్చినట్టు తెలిసిద్ది ఫ్రెండ్స్. స్మెల్ కూడా వస్తుంటుంది, మంచి విపరీతమైన స్మెల్ వస్తుంది. సూపర్ ఫ్రెండ్స్, స్మెల్ అయితే వేరే లెవెల్. ఇప్పుడు ఈ పాకంలో ఆ గవ్వలన్నీ వేసేద్దాం. మీకు పాకం వచ్చినట్టు తెలియాలంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఈ పాకము ఆ నీళ్ళల్లో వేస్తే ఉండగా అయినప్పుడు పాకం వచ్చినట్టు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను నీళ్ళల్లో వేసాను కదా, చూడండి. ఇదిగోండి మొత్తము ఉండలాగా అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు మనము ఈ పాకు మొత్తం ఆ గవ్వలలో వేసేసి కలిపేయడమే ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్మెల్ అయితే సూపర్ స్మెల్ ఫ్రెండ్స్, నెక్స్ట్ లెవెల్. బెల్లం ఫ్లేవర్ వచ్చేస్తుంది, కమ్మటి వాసన ఫ్రెండ్స్. ఇదిగోండి బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, బెల్లం అయితే అడిగడికి సరిపోయింది ఫ్రెండ్స్, సూపర్ ఉన్నాయి. ఇదిగోండి చాలా జ్యూసీగా బాగున్నాయి. ఇంకా పాకం తీసి ఈ గిన్నెలు వేసేసి కలుపుకోవడమే ఫ్రెండ్స్. ఇంతే, బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయాయి, సూపర్ టేస్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. తిందరండి ఫ్రెండ్స్, మీకు కూడా ఇస్తాం బెల్లం గవ్వలు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మన వీడియోలు, లాంగ్ వీడియోలు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అన్ని పాతకాలం పద్ధతి వంటలు, ఇప్పుడు రోజులలో వంటలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. అందరు రండి ఫ్రెండ్స్, బెల్లం గవ్వలు తిందురు. ఇదిగోండి చూడండి ఎట్టున్నాయో, చూడండి ఎంత జ్యూసీగా క్రిస్పీగా ఎంత బాగున్నాయి కదా, సూపర్ ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటి తీసుకొని నోట్లో వేసుకుంటుంటే అలా కరిగిపోతాయి. బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. నాకైతే ఈ చూస్తుంటే తినేస్తూనే ఉన్నాను జారుగా ఒకటి తీసుకొని. మీరు కూడా ట్రై చేయండి, చాలా కమ్మగా ఉన్నాయి, స్వీట్గా. సంక్రాంతి వస్తుంది కదా ఫ్రెండ్స్, మంచి మంచి పిండి వంటలు, అప్పచ్చులు అంటే ప్రతి సంవత్సరం చేస్తాంలేండి. కొంచెం వెరైటీగా చేయండి, బాగుంటాయి. ఇంతే ఫ్రెండ్స్, బాయ్. మీరు ట్రై చేయండి, లాంగ్ వీడియోలు చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.